శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది? వాస్తవంగా భౌగోళికంగా కూడా 2026వ సంవత్సరం 2025 మాదిరిగానే ఉంటుందా అంటే నిజమనే చెప్పాలి. నిజంగా మనకు 2020వ సంవత్సరం నుండి ప్రారంభమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా వాయుపరమైనటువంటిది కరోనాగా, అగ్నిపరమైనటువంటివి అగ్ని ప్రమాదాలు, జలపరమైనటువంటివి నీటిలో ప్రమాదాలు, ఆకాశంలో ఎన్నో రకాలైన విధ్వంసాలు, భూకంపాలు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివెన్నో దాటుకొని మన ద్వాదశ రాసుల వారు కూడా ఎలా ఉంటున్నారు? ఈ 2026 సంవత్సరం వారందరికీ ఎలా ఉంటుంది? అందులో ప్రత్యేకంగా ప్రతి ఒక్క రాశి గురించి కూడా మనం విశేషంగా ఏ రెమెడీస్ చేసుకుంటే మంచిది, విభాగాలుగా చేసుకొని విద్యార్థులు, గృహిణులు, అలాగే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు, అలాగే విశేషంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి సంబంధించి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, వివాహం కోసం ఎదురు చూసేటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అలాగే ఎవరైనా సరే కాస్త ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అని అంటే, సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం 6 నెలల పాటు ప్రథమార్థం అంతా కూడా గురుగ్రహం యొక్క అనుకూల స్థితి వలన వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా గోచరిస్తుంది. తర్వాతి కాలంలో వచ్చేటువంటి 4 నెలల పాటు వీరికి అంత అద్భుతంగా ఏమీ ఉండదు. ఇంకా ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమన్నట్టు మొదటి 6 నెలల్లోనే వీరు ఏవైనా సరే చేయాల్సినటువంటి పనులు కానీ, తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ తీసుకోవడం వలన మంచి సత్ఫలితాలు పొందవచ్చు. తర్వాతి 4 నెలల తర్వాతకి మళ్ళీ వీరికి నవమ స్థానం నందు సంచారం చేసేటువంటి గురువు వల్ల మంచి యోగ్యమైనటువంటి కాలం కూడా కనిపిస్తూ ఉంది. అయితే సూర్యగ్రహ సంచారం అనేటువంటిది ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి సూర్యుడు ఫిబ్రవరి నెల నుండి ప్రారంభించి, అంటే చూసుకుంటే ఫిబ్రవరి, జూన్, తర్వాతకి నవంబర్, డిసెంబర్ ప్రాంతాల్లో వీరికి అనుకూలమైనటువంటి వాతావరణము, ఎవరైతే రాజకీయాలు, అలాగే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు, అలాగే ఎవరైతే టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైనా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరికి ఖచ్చితంగా చెబుతున్నానండి, ఫిబ్రవరి ప్రాంతం, తర్వాతకి జూలై నెల, తర్వాతకి నవంబర్, డిసెంబర్ నెలలు చాలా అనుకూలంగా ఉండేటువంటి కాలం. సో ఈ సమయాల్లో మాత్రమే ఏవైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోండి, ఏవైనా సరే మార్పులు కూడా తీసుకోవడం వలన వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే బుధుడు ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వ్యాపారస్తులు ఎవరికి కూడా అంత యోగ్యమైనటువంటి, అంటే మొదటి 2, 4, అలాగే 6, 8, 10, 11 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి జనవరి నెల, మార్చి నెల, తర్వాతకి జూన్ నెల, తర్వాతకి ఆగస్టు నెల, తర్వాతకి నవంబర్ నెల, తర్వాతకి డిసెంబర్ నెల, ఈ 6 నెలలు కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ వ్యాపారం ఏవైనా సరే నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి, ఏవైనా సరే వ్యాపారం ప్రారంభించి ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉండాలి, ఏవైనా ఫ్రాంచైజీ ఇవ్వాలి, లేదా ఎక్కడి నుంచైనా ఫ్రాంచైజీ తీసుకోవాలి, ఈ పరమైనటువంటి వ్యాపార సంబంధితమైనటువంటివన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన నెలల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే భూ సంబంధిత లావాదేవీలు చేస్తూ ఉంటారో వారికి సంబంధించి తృతీయ స్థానంలో సంచారం అనేటువంటిది అనుకూలమైన వాతావరణము. సో ఫిబ్రవరి నెల తర్వాతకి మళ్ళీ వీరికి అనుకూలంగా ఉండేది జూలై నెల, తర్వాతకి డిసెంబర్ నెల. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, భూ సంబంధిత లావాదేవీలు అంటే రైతులు, చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, ఎవరన్నా భూ అమ్మడము కొనడం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిబ్రవరి నెల, జూలై నెల, డిసెంబర్ నెల అనుకూలమైనటువంటి వాతావరణం. సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్న వాళ్ళు, ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన విషయానికి వస్తే వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, తర్వాతకి సెప్టెంబర్, డిసెంబర్ ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి నెలలు. సో ఈ సమయాల్లో మాత్రమే వీరు ఏవైనా సరే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, మంచి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయకూడదు. ప్రతికూల వాతావరణాల్లో ఇది అవుతుందో కాదో మనకే తెలియనటువంటి సందర్భంలో ఉన్నటువంటి పనులు ఏవైనా మనం చేస్తే దాని వలన తేలుకోలేనంత డీప్గా మనం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే
ఎవరైనా సరే ఇండస్ట్రీ రన్ చేసేటువంటి వాళ్ళు ఉంటే గనక, ఇండస్ట్రియల్ పర్సన్స్ ఎవరైతే ఉంటే గనక వారికి చతుర్థ స్థానమునందు శనిగ్రహ సంచారం అంత యోగ్యంగా ఏమీ లేదు. ఎందుకంటే 3 అలాగే 6, 11 స్థానాల్లో మాత్రమే శని అనుకూలంగా ఉంటాడు. కాబట్టి ఎవరైనా సరే కాస్త ఐరన్, ఆయిల్, ఫైర్‌తో వర్క్ చేసేటువంటి వాళ్ళు మళ్ళీ కొత్తగా ఇవి వర్క్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకోవడం అంత మంచిది కాదు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఈ ధనుస్సు రాశి వారికి మంచి స్టార్ట్స్‌తోనే అన్నీ గూడా ఉన్నాయి. అన్ని రకాలుగా గూడా వీరికి మంచి ప్రారంభంతో ఉంది. అన్ని రకాల వర్గాల్లో ఉన్నటువంటి వారికి కూడా మేజర్ పార్ట్ అంటే ఉన్న 12 నెలల్లో గూడా 7 నెలలు, 8 నెలలు, 5 నెలలు కూడా అనుకూలమైన వాతావరణం గోచరిస్తూ ఉంది. కాబట్టి ఆ మంచి సమయాన్ని వీరు యుటిలైజ్ చేసుకొని మంచి మంచి పనులు చేయండి. ఇవన్నీ గూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే. డీటెయిల్డ్‌గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్‌గా 60, 70 పేజీల్లో జాతకం మీకు అందించడం జరుగుతుంది. ఈ జాతకానికి కాను రూ. 2511 ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. అందరూ కూడా ఈ రెమెడీస్ తీసుకోవాలి, మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశిలో వారికి ప్రథమార్థం, ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మనము ఈ 2026 సంవత్సరంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి రెమెడీ గురించి చెప్తాను. ఒకటి, మేధా దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం ఉదయం రాత్రి సమయంలో లేదా ఉదయం సాయంత్ర సమయంలో విన్న మాత్రం చేత, నిత్యము కూడా విన్న మాత్రం చేత మనకు విపరీతమైనటువంటి కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతుంది. అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లల గురించి ఎస్పెషల్గా చెప్తున్నానండి. ఒక ఆవు నెయ్యి దీపం మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక కార్నర్కి ఇలా ఉన్నటువంటి కార్నర్కి పెట్టేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ దీపాన్ని అలాగే చూడండి. దీని వలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది, ఐ సైట్ కూడా తగ్గుతుంది. అంటే బోర్డు మీద చూసేటువంటివన్నీ కూడా కాస్త మసకగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క లెన్స్ క్లీన్ చేసినట్టుగా అవుతుందన్నమాట. అలాగే మీరు చదువుకునే క్రమంలో మంచి వాసన వచ్చేటువంటి అగరబత్తీలు, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చేటువంటి అగరబత్తీలు వెలిగించుకొని ఓం వాగ్దేవ్యై నమః, ఓం వీణావాణియే నమః అని ఒక 11 మార్లు శ్రద్ధగా శుభ్రంగా స్నానం చేసి మంచి లైట్ కలర్ వస్త్రాలు వేసుకొని ఈ 11 సార్లు ఓం వాగ్దేవ్యై నమః, వీణావాణ్యే నమః అని చెప్పి తర్వాతకి మీరు ప్రారంభించండి. మీకే తెలవని ఒక డివినిటీ వస్తుంది. అంటే చదివేటువంటి చదువు పైన మంచి భక్తి కలుగుతుంది. దీనివలన శ్రద్ధగా చదువు మనకు ఎక్కుతుంది. దానివలన ఎగ్జామ్స్ బాగా రాస్తాము. నెలలో ఒక్కసారన్నా సరే మీ పేరెంట్స్ని అడిగో ఏదో ఒకటి చేసి ఉలవలతో చేసినటువంటి చారుని తినండి. ఎందుకంటే కేతుగ్రహానికి సంబంధించిన ధాన్యం ఏదైతే ఉందో అది ఉలవలు. కాబట్టి మనం ఇప్పటివరకు ప్రస్తావన చేయలే కేతుగ్రహం గురించి. ఎందుకంటే కేతు జ్ఞానపీడోపశాంతయే, కేతు అరిష్టేతు సుసంప్రాప్తే, కేతు పూజాంచ కారయేత్, కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే. మతిమరుపు ఎక్కువగా కలిగిస్తాడు. కాబట్టి మతిమరుపు రాకుండా అంటే నెలలో ఒక్కసారన్నా ఇంటిల్లిపాది ఏం చేయాలి? ఉలవ చారు తినాలి. మన తెలుగునాట ఉన్నటువంటి సాంప్రదాయం ఉలవచారు. అది చాలామంది గుగ్గిళ్ళు గుర్రాలకు పెడతారు, మనకు కదంటారు. తప్పండి. రోజూ తింటే వేడి, నెలలో ఒక్కసారి తింటే చాలా మంచిది, మతిమరుపు రాకుండా ఉంటుంది. ఇవి విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు పాటించాల్సినటువంటిది. గృహిణులందరూ కూడా ప్రతి శుక్రవారము చిన్న గౌరమ్మని చేసుకొని మనకు దుర్గా కవచం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ చదువుతూ కుంకుమార్చన చేయండి. వారం రోజులు అదే కుంకుమ బొట్టుగా పెట్టుకోండి. లేదు మీకు వ్యాపార సంబంధితమైనటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమను కనుక మీరు కుంకుమార్చన చేసి రోజు ఆ కుంకుమ పెట్టుకోవడం వలన విశేషమైన వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అలాగే నిత్యము 2 పూటల దీపారాధన చేయండి. చాలామంది ఇళ్లలో పని ఒత్తిడి వలన దీపారాధన చేయటం లేదు. ఆఫీస్ నుంచి లేటుగా వస్తే సరే అప్పుడైనా సరే చేయండి. ఇంకా చెప్పాలనంటే మీ వారు ఉంటే మీ వారి చేత్తో చేయించండి. ఎందుకనంటే ఇంట్లో ఉన్నటువంటి భర్తనే పూజ చేయాలి. భార్య ఏ పూజ చేయకున్నా పర్వాలేదు, కానీ భర్తతో మీరు చేయించండి దీపారాధన. కనీసం దీపారాధన చేయించండి. నిత్యము ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి ఒకటే ఒక పని, పొద్దున సాయంత్రం కలిపైనా విడివిడిగా అయినా సరే 108 మార్లు ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని ఒక చోట కూర్చొని చదవాలి. మహా అయితే 2 నుంచి 3 నిమిషాలు కూడా పట్టదు. అంతే కదండి. కాన్సన్ట్రేషన్గా చదివితే మీకు తెలవని ఆరా పెరుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఇంకా వీలైతే ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదు
ఓం నమో భగవతే, ఓం నమో నారాయణాయ, ఇలాంటి మంత్రం. విశేషంగా ఆరా పెరగాలి అనంటే ఏదో ఒక చాంటింగ్ చేయాలి మనం ఎప్పుడు. మన లోపల లోపల మాట్లాడుకోవాలి. ఆ సమయంలో వేరేవి ఏవి ఆలోచించకూడదు. ఇలాంటివి చేయడం వలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి చెడు చేస్తున్నాడా, మంచి చేస్తున్నాడా ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఈ సంవత్సరంలో ప్రథమార్థము, ద్వితీయార్థము మీకు బాలేనటువంటి సమయాన్ని చెప్పాను కదా! ఆ సమయంలో గానగాపూర్ వెళ్ళండి. దత్తాత్రేయ స్వామి యొక్క పాదుకలు దర్శించుకోండి. సంగంలో స్నానం చేయండి. ఆ పక్కనే ఉన్న చెట్టు, మీడి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి. అద్భుతమైనటువంటి మంచి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. విపరీతమైనటువంటి స్ట్రెస్ మీ పైన లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు పొందుతారు. ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమః అని 11 మార్లు రోజు పూజ చేసేటప్పుడు అనుకున్న మాత్రం చేత, అనుష్ఠానం అంటే ఏమీ లేదండి. పెద్ద పెద్ద మంత్రాలు ఏం అవసరం లేదు. మనం చాలా సులువుగా చదువుకునేటువంటి మంత్రాల్ని నిత్యము 11 సార్లు ఒకటి, 108 సార్లు ఒకటి చదువుకుంటే చాలు. సంవత్సర కాలంలో ఆడవాళ్ళు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు శ్రీమాత్రే నమః అన్న మంత్రం అట ఒక 10,000 సార్లు పూర్తి చేసిన మాత్రం చేత ఇంటికి ప్రమాదం రాకుండా అమ్మవారు కాపాడుతుంది. అలా చింతపండుతో తయారు చేసిన పులిహోరని స్వామివారికి ఎక్కువ మొత్తంలో నివేదన చేయించి మీ చేత్తో పంచండి. ఇలా చేయడం వలన వ్యాపారస్తులందరికీ కూడా అద్భుతంగా ఉంటారు. వ్యాపారానికి అధిపతి బుధుడు నపుంసకత్వానికి కారకుడు. కాబట్టి ఎవరైనా హెజ్రాలుంటే ఆ హెజ్రాకి పౌర్ణమి రోజు బుధవారం వచ్చినప్పుడు ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి తులసిమాల, ఒక ఆకుపచ్చ వర్ణంలో ఉన్న చీర, అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి గాజులు పెట్టి ఎంతో కొంత దక్షిణించి కాళ్ళకు దండం పెట్టండి. ఇంకా వీలైతే హారతి కూడా ఇవ్వండి. అదేంటండి అనంటే, అవును, ఖచ్చితంగా ఈ యొక్క నపుంసకత్వులు ఎవరైతే ఉంటారో, హెజ్రాలు ఉంటారో, వారికి ఇలా చేయడం వలన విశేషంగా వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి బుధగ్రహ సంభావిత దోషములు పోతే వాళ్ళకేమీ కాదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి శాపమే ఉన్నటువంటి దోషం. అంతకు మించిన దోషం ఇంకేది ఉండదు. ఇలా చేయడం వలన వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. సాంసారిక జీవితంలో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉన్నటువంటి నపుంసకత్వంలోకి వెళ్తున్నటువంటి మగవాళ్ళకు కూడా ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే శని సంబంధిత ఇబ్బందులతో ఉన్న ధనుసు రాశి వాళ్ళు కానీ, ఈ యొక్క సింహరాశి వాళ్ళు కానీ, అలాగే ఏలిననాడి శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి మీనరాశి వాళ్ళు కానీ, అలాగే మేషరాశి వాళ్ళు కానీ, విశేషంగా వీరే కాదండి, అందరూ ఎవరికైతే శని మహర్దశ నడుస్తుంది, శని వారి జాతకంలో చండాల యోగంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఈ సంవత్సరంలో ఎప్పుడైతే శని త్రయోదశి వస్తుందో ఆ శని త్రయోదశి నాడు విశేషంగా మీరు, అంటే ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు తైలాభిషేకము, తిలాహోమము చేయించండి. నేనేం చేస్తున్నానంటే సంవత్సరంలో ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు మీ పేరు మీద తైలాభిషేకము, తిలాహోమము చేయిస్తా. ఆసక్తి గలవారు ఎవరైనా సరే ఒక్కసారి డబ్బులు కడితే చాలు, సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు స్వయంగా నేనే దగ్గరుండి చేయిస్తా. మీరు కూడా వచ్చి ఆ యొక్క హోమంలో, పూజలో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. అలాగే వివాహం కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిల కోసం ప్రతి నెల ఆఖరి వారంలో విశేషంగా కన్యావర పాశుపత హోమాలు చేస్తున్నామండి. ఎందుకంటే చాలామంది పిల్లలు రకరకాల కారణాల చేత వివాహం చేసుకోవట్లేదు. ఇంకో రకంగా వివాహాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి, ఏజ్ ఎక్కువైపోతుంది. అలాంటి వారి కోసం శివుడికి చక్కెరతో అభిషేకం చేసి తర్వాత హోమం చేయడం జరుగుతుంది. ఇవి ప్రతి నెల కూడా ఎవరికి వారికి సపరేట్గా హోమము, అభిషేకము, పూజాది క్రతువులు చేస్తూ ఉన్నాం. ఆసక్తి గలవారు దాని గురించి కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఎవరైనా సరే సర్ప సంబంధిత దోషములున్న, ఆశ్లేష నక్షత్ర సంబంధిత దోషములున్న, పితృదోషములు, నవమ స్థానంలో పితృదోషములుంటే కూడా వీటన్నిటికీ కూడా గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి, ఆశ్లేష బలి పూజలు, అలాగే సర్ప సంబంధిత దోషం ఉన్నటువంటి పూజలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. వాటి గురించి కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. జాతకానికి సంబంధించి చాలామంది ఫోన్లు చేసి మా పేరు చెప్తాను, జాతకం చెప్పండి అంటున్నారు. పేరుతో నేనే కాదండి ఎవరి జాతకం చెప్తానని నమ్మకండి. ఎందుకంటే ఒక పేరు వెంకటేశ్వరరావు అన్న పేరున్న వాళ్ళందరూ ఒకేలా లేరుగా. కాబట్టి అనవసరంగా డబ్బు వృధా చేసుకోకండి. మీ యొక్క పుట్టిన పేరు, సమయం, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటేనే జాతకాన్ని చెప్పించుకోండి. దానికి 2,511 రూపాయలు అవుతుంది. 60-70 పేజీల్లో జాతకం డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు.
మేము చెప్పినటువంటి విషయాలు ఏమైనా కాస్త ఇన్ఫర్మేటివ్గా ఉంటే దయచేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.